ఇంకో పక్కన ఎవరైనా భర్త చనిపోతే వితంతువుకు పెన్షన్ ఇవ్వకుండా ఎగ్గొట్టారు. నేను ఒకటే చెప్పాను, పాతవన్నీ క్లియర్ చేశా. మొన్నే 1,10,000 పింఛన్లు, నెలకు 44 కోట్ల రూపాయల ఖర్చు, సంవత్సరానికి 520 కోట్లు ఖర్చు. అయినా పర్వాలేదు, నా పేదవాడి ముఖంలో ఆనందాన్ని చూడాలని ఆ పింఛన్లు ఇచ్చాను. ఇంత మునుపు ఒక నెల తీసుకోకపోతే 2వ నెల ఎగ్గొట్టేవాళ్ళు. 2 నెలలు తీసుకోకపోతే వచ్చేదే కాదు. ఇప్పుడు 3 నెలలు ఎక్కడైనా ఉండండి. ఆ రోజు వాలంటీర్ వస్తేనే మీకు పింఛను. ఇప్పుడు నువ్వు బంధువుల ఇంటికి పోయినా నేను ఇస్తా, అక్కడే ఇస్తా. నరేగా పనులు చేసినా అక్కడ ఇస్తా, హాస్పిటల్లో ఉన్నా అక్కడ ఇస్తా. మీరెక్కడున్నా అక్కడ ఎత్తుక్కుంటూ వచ్చి మీ పింఛను నెలకు మొదటి తారీఖునిచ్చే బాధ్యత నాది. ఏం తమ్ముళ్ళు, ఆనందమా? అయితే ఇంత చేసిన ప్రభుత్వాలను మర్చిపోతారా మీరు? తప్పుడు ప్రచారాన్ని నమ్మతారా మీరు అడుగుతున్నా. మొన్నే తల్లికి వందనం అప్పుడు చెప్పారు, ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఇస్తామని చెప్పారా లేదా? అప్పుడు ఇచ్చారా? అప్పుడు ఒకరికే ఇచ్చారా లేదా? నేను చెప్పా, ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఇస్తామని. ఒక్కొక్క కుటుంబంలో 2, 3, 4, 5, 6, 7, 8 మంది పిల్లలున్నా ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ. వచ్చాయా లేదా? ఇచ్చామా లేదా? ఆనందం అవునా కాదా? వ్యత్యాసం ఉందా లేదా?